ప్రార్థన చేద్దాం, ఆ లిస్ట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతే ప్రార్థన చేస్తాను. దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. దేవుని మహిమార్థం చెప్తున్న జాగ్రత్త వినండి. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన, మెడికల్ సెంటర్ కడుతున్నాం, మీలో చాలామంది తెలుసు. ఇంజనీర్ గారు ఫోన్ చేశారు, అయ్యా మెడికల్ సెంటర్ టైల్స్ మనం వేయాలి, 6 ఫ్లోర్లు టైల్స్ వేయాలంటే చాలా అవసరం ఉంది. అందును బట్టి ఇక్కడిక్కడ కాకుండా గుజరాత్లో టైల్స్ కొందాం, ఆ టైల్స్ కంపెనీ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ టైల్స్ కొనుక్కొని వద్దాం, మీరు ఓకే అంటే రెడీ అవ్వండి, గుజరాత్ వెళ్దాం, టైల్స్ కొనుక్కొని వద్దాం అన్నారు. ఏమాత్రం ఖర్చు అవ్వచ్చు అని అడిగాను. ఓ 40 లక్షలు ఖర్చు అవ్వచ్చండి మొత్తం టైల్స్ అన్నీ కూడా కొనుక్కొని రావడానికి, అప్రాక్సిమేట్గా ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. వెంటనే అకౌంట్ ఓపెన్ చేశాను, ఎంత ఉంటుంది అని. ₹1,00,000 ఉన్న దానిలో రేపు గుజరాత్ వెళ్ళాలి, ఆ పేమెంట్స్ అన్నీ చేస్తే వాళ్ళు లారీల్లో పంపిస్తారు. మా పేరెంట్స్కి చెప్పాను, మమ్మీ డాడీ ప్రేయర్ చేయండి, రేపు గుజరాత్ వెళ్ళాలి, 40 లక్షలు కావాలా. బ్లెస్సీ గారు నేను మా రూమ్లోకి వెళ్ళాం, ప్రార్థన చేసాం, ప్రభువా దిస్ ఈజ్ ద నీడ్ దట్ వీ హ్యావ్. ప్రయాణం చేయాలా, సహాయం చేయ ప్రభువా. ఆ మరుసటి రోజు సహోదరి ఫ్లైట్ టికెట్స్ కొనుక్కున్నాను ఈవినింగ్కి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్ళాలి. మార్నింగ్ ఒక సిస్టర్ హైదరాబాద్ నుండి గుంటూరు నుంచి అనుకుంటా వచ్చారు బ్లెస్సీ గారిని కలవాలని. సరే తప్పనిసరిగా కలుద్దామని చెప్పి నేను బ్లెస్సీ గారు వెళ్ళి కూర్చుంటే ఆమె చిన్న సాక్ష్యం చెప్పింది. కరోనా సమయంలో మీ వర్తమానాలను చాలా 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 బలపరిచాయండి. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం లైవ్లు చూస్తూ ఉన్నాను. దేవుని వాక్యం అంటే ఏంటో నాకు సరిగా అర్థం చేసుకున్నాను. చాలా శ్రేష్టమైన విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. మెడికల్ సెంటర్ మీరు కడుతున్నారని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు సహకరించాలని. చాలామంది దేవుని బిడ్డలు సహకరించారు, కొద్దో గొప్ప దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి. సో ఆమె అలా చెబుతూ ఉంటే సహకారం అంటే ఏదో చిన్నదనుకున్నాను. వెంటనే ఆమె ఒక చెక్ నా చేతిలో పెట్టి, దేవుడు నాకు చెప్పాడండి, హైదరాబాద్లో నాకు ఒక ఫ్లాట్ ఉంది, దాన్ని అమ్మి మెడికల్ సెంటర్కి ఇమ్మని దేవుడు చెప్పాడు. అయ్యా ఫ్లాట్ నిన్న అమ్మేశాను, 40 లక్షల రూపాయలు. ఎగ్జాక్ట్గా ఎంతైతే నాకు అవసరమో దేవుని సేవలో వాడేసాయండి. ఆ చెక్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ప్రియులారా, ఆమె 5 నిమిషాలు కూడా లేరా ఆమె. నేను దేవుని స్తుతించాను. ఆ రోజు ఎందుకు రావాలా ఆమె, అంత అమౌంట్ ఎందుకు తీసుకురావాలా ఆమె? ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఏ సమయానికి ఏ అవసరం ఉందో దేవునికి తెలిసిన దేవుడు ఖచ్చితంగా నీ కోసం ఆయన ఏం చేయగలరు చెప్పండి? ద్వారాలు తెరవగలిగిన దేవుడు.